భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బోగస్ శ్రావణి. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామిని మరిచి మాట్లాడడం వారి అవివేకమని అన్నారు. అర్బన్ స్టేట్ గా ఉన్న తెలంగాణలో 125 అర్బన్ లోకల్ బాడీస్ కు అమృత పథకం ద్వారా నిధులు రాబోతున్నాయని, స్వనిధి పథకంతో లక్షల మంది స్ట్రీట్ వెండర్స్ కి లబ్ధి చేకూరుతుందని అన్నారు. జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పిస్తుందని, పేద మధ్యతరగతి రైతు సంక్షేమంకు బాటలు వేసింది కేంద్ర బడ్జెట్ అని అన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ సమైక్య సహకార స్ఫూర్తిని గౌరవిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారని ఆమె గుర్తు చేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకు రుణాలు కల్పిస్తుందని, అన్ని వర్గాల సంక్షేమ అభివృద్ధికి సమతూకంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందని ఆమె అన్నారు. దేశమంతా బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేస్తుంటే కేవలం ఓర్వలేని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణమే అంతిమ లక్ష్యంగా మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అరవింద్ తో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్వాల తిరుపతి, జగిత్యాల పట్టణాధ్యక్షులు కుకు గంగాధర్, ప్రధాన కార్యదర్శి రాగిల సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి జిమ్మర్తి దివాకర్, జిల్లా కార్యదర్శి బొడ్డు పెద్ద గంగారాం, జిల్లా కోశాధికారి దశరథ్ రెడ్డి, జగిత్యాల రూరల్ మండలం అధ్యక్షులు ఇట్నేని రమేష్, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, జున్ను రాజేందర్, మహిళా మోర్చా పట్టణాధ్యక్షురాలు దురిశెట్టి మమత, ముద్దం రాము, సింగం పద్మ, పుష్పారెడ్డి, మధురిమ, పిండేరు భానుప్రియ, మామిడాల కవిత, గడార్ల లావణ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్యక్రమం నరేంద్ర మోడీ గారి పాలాభిషేకం ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జగిత్యాల పట్టణ శాఖ తరపున అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మోడీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారో అందరికీ ఆనందకరమైన విషయం. ఏదైతే ఐటీ అనేది 15 లక్షల వరకు మినహాయింపు చేసి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా మిగతా ఏదైతే బడ్జెట్ చేశారో చాలా ఆనందకరమైన విషయమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన బడుగు బలైన ప్రధానమంత్రి గారి కేంద్ర లోపల నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఏదైతే సామాన్య నిరుపేద ప్రజలు 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు, అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే 3 లక్షలకు ఉన్నదో అది 5 లక్షల వరకు పెంచారు. రైతులకు మరో వరం. మరి ఈరోజు భారతదేశ ప్రజలకు మోడీ ఎన్నో పథకాలు, మరి తెలుగు రాష్ట్రాల లోపల, ఆంధ్ర కానీ తెలంగాణ లోపల ఎన్నో ఇవన్నీ నిధులు కేటాయించారు. గమనిస్తున్నారు మోడీ గారు ఎన్నో ఈ 2 రాష్ట్రాలకు ఎన్నో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో విశ్వగురువుగా తీసుకుపోయేందుకు వారు కృషి చేస్తున్నారు. ఈరోజు పట్టణ శాఖలో జరిగినటువంటి ఈ పాలాభిషేకము మన అదృష్టంగా భావిస్తున్నాము. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈరోజు అన్ని వర్గాల ఆమోదక పొందడం జరిగినది. ఎందుకంటే ఒక పక్క మధ్యతరగతి జనాలకు ఉపశమనం కలిగించే అంశాలు, బీపీ పేషెంట్లు కావచ్చు, షుగర్ పేషెంట్లు కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లు కావచ్చు, కుష్టి రోగస్తులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 36 రకాలైనటువంటి మందుల మీద సుంకాన్ని ఎత్తివేయడం జరిగినది. అదేవిధంగా ఒక పక్క కిసాన్ క్రెడిట్ కార్డు రైతులకు మేలు చేసే విధంగా బ్యాంకులలో 3 లక్షల నుంచి దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగినది. అదేవిధంగా రైతే దేశానికి వెన్నుముక్క అన్నటువంటి రైతుల కోసం ఎరువుల సబ్సిడీ సుతా కొనసాగించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అంటే ప్రతి మధ్యతరగతి కానీ, సామాన్యులు కానీ ఈరోజు ఎక్కడ కానీ రోడ్డు మీద మహిళలు కానీ తిరిగే స్వేచ్ఛను ఉన్నది అంటే అది కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ చిల్లి రాజకీయాలను పబ్లిక్ పట్టించుకోరు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో ఉనికి కాపాడుకోవడం కోసమే ఈ రోడ్డెక్కి ఈ నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ప్రజలే చీల్చి చెండాడతారని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడితో ఈరోజు గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ గారు వికసిత్ భారతే లక్ష్యంగా అంత్యోదయ సిద్ధాంతమే తన సిద్ధాంతంగా భావించి ముందుకు వెళ్తున్నారు. మన భారతదేశ ప్రజలందరినీ కూడా ముందుకు అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి ప్రధాన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు
ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలకు, చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలకు నెలవుగా ఉంది. ఈ సందర్భంగా మేము జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి జగిత్యాల్లో మేమందరము బీజేపీ నాయకులందరము కలిసి కూడా గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అనేది పేద మధ్యతరగతి ప్రజలకు, రైతన్నలకు, మహిళలకు వాళ్ళ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నటువంటి బడ్జెట్. చిన్న తరహా పరిశ్రమలకు, సూక్ష్మ పరిశ్రమలకు ఊతమిస్తున్నటువంటి బడ్జెట్. మరి ఇటువంటి ప్రజా ఆమోగ్యమైనటువంటి బడ్జెట్ని చిన్న చూపు చూసేది ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మాత్రమే పచ్చకామెర్లు సోకిన వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్టు గతంలో యూపీఏ హయాంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ ఇప్పటికీ వాళ్ళ కళ్ళకు అలానే కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. ఈ రోజున ఆదాయ పన్ను మినహాయింపు కానివ్వండి 12 లక్షలకు పెంచడం జరిగింది. అది నిజంగా మధ్యతరగతి వాళ్లకు ఎంత ఉపయోగకరమైనది. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, గతంలో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇందాక అన్నవాళ్ళు చెప్పినట్టు కిసాన్ క్రెడిట్ కార్డులు 5 లక్షల వరకు రుణాలు పెంచారు. 10 లక్షల వరకు విద్యా రుణాలకి డిపిఎస్ లేదు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానివ్వండి, దేశం మొత్తం మీద ప్రతి జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ డే కేర్ యూనిట్స్ కానివ్వండి, మహిళలకు ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల మహిళలకు పారిశ్రామికంగా వారిని ప్రోత్సహించడానికి 2 కోట్ల వరకు రుణాలు కానివ్వండి, ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కే చూడండి, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి 1.50 లక్షల వరకు రుణాలు. అట్లాంటివి తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అంటే ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. మహిళా సాధికారతకు ఇది నిదర్శనంగా కనిపిస్తలేదా? ఇప్పుడున్నటువంటి బడ్జెట్ మీద కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి నిరసనలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్. దేని నుంచి అంటే బీసీ రిజర్వేషన్ల నుంచి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రవేశపెట్టినటువంటి బీసీల గణన ఎంతయ్యా? 46%. 2014లో 51% ఉన్నటువంటి బీసీ జనాభా ఈ 10 సంవత్సరాలలో పెరుగుతుందా తగ్గుతుందా? 21 లక్షలు ఎందుకు తగ్గింది? దానికి సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి గారు చెప్తారా? ఉత్తమ్ కుమార్ గారు చెప్తారా? మరి జగిత్యాల నాయకులు జీవన్ రెడ్డి గారు చెప్తారా? బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా మాత్రమే సమగ్ర సర్వే కులగణన నిర్వహించారు కదా, అందులో ఎందుకు తగ్గింది? 2014 నుండి 2024 వరకు ఎందుకు తగ్గింది? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ గారు కానివ్వండి, జగిత్యాల్లో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, బీసీల ఎస్సీల ఎస్టీల గుణగణన మీద ఖచ్చితంగా సమీక్ష నిర్వహించి తీరాల్సిందే. దాని మీద కంప్లీట్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే, రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు పెట్టాల్సిందే. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో దయచేసి దీన్ని మానుకోవాలి. ప్రజలందరూ ఎంతో ప్రతిభావంతులు, ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు, మీ వీధి నాటకాలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. దయచేసి మీ తెలిసిన నాయకులన్నా తెలియనట్టు దొంగ నిద్ర నటించకండి. ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోండి. ఎందుకంటే ఏదో మంచి జరుగుతూ ఉంటే, మంచి పేరు వస్తుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారేమో. దయచేసి అది తగదు. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకి బుద్ధి చెప్పేటటువంటి రోజు ముందుకు వస్తుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఇట్లనే చేసింది. బీఆర్ఎస్ పని అంతే అటకెక్కిచ్చారు, తిరిగి తొక్కేశారు. కనీసం ఈ కాంగ్రెస్ నాయకులైనా ముందు చూపుతో అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించైనా కలిసి పనిచేస్తే మంచిగా ఉంటుంది. ప్రజల గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. అసలు జరుగుతున్నది ఏదో చెప్తే మంచిగా ఉంటుంది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడగా కూడా బాగున్నాయి. నిన్నటి కూడా అశ్విని వైష్ణవ్ గారు 5,000 కోట్ల రూపాయలను రైల్వేకి కేటాయించడం జరిగింది, తెలంగాణ రైల్వేకి. మరి ఇదంతా మరి కేంద్ర మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల వల్ల కాదా? బీజేపీ కేంద్ర మంత్రుల వల్ల కాదా? నిజంగా చెప్తా ఉన్నాం. ఇంత ప్రజా ఆమోగ్యమైనటువంటి బడ్జెట్ తీసుకొచ్చినందుకు గాను నరేంద్ర మోదీ గారికి